హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్ హబ్. సో మనం ప్రీవియస్ వీడియోలో బిట్ మ్యానిపులేషన్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలో మనం బ్యూటిఫుల్ ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాం, అదే ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే అండి, ముందుగా మనం ఈ టాపిక్లో వెళ్లే ముందు మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. ఓకే అండి, ముందుగా ఇక్కడ నేను కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ రాసా. సో మనం ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే అండి, సపోజ్ కిచెన్ ఎగ్జాంపుల్. ఓకే, నేను సపోజ్ ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను అనుకోండి. కన్సిడర్ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఒక టేబుల్ మీద నీట్గా పెట్టుకుంటా. కన్సిడర్ ఒక స్పూన్ సాల్ట్, 2 cups ఆఫ్ రైస్, అలాగే 3 cups ఆఫ్ వాటర్, అలాగే నాకు కావాల్సిన బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా ఎన్ని కావాలనేది సమ్ క్వాంటిటీలో నేను పెట్టుకుంటా టేబుల్ మీద. సో ఈరోజు నేను ప్రాపర్గా చూసి బిర్యానీ చేస్తా. సో నాకు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా మంచి టేస్టీగా బిర్యానీ వస్తుంది. సో హ్యాపీ. కన్సిడర్ నేను ఇదే బిర్యానీని ఒక 2 days తర్వాత చేయాలనుకున్నాను అనుకోండి. అప్పుడు బిర్యానీ నేను ఏదైతే ఫస్ట్ డే చేశానో ఆ టేస్ట్ నాకు రాలేదు. ఎందుకంటే నేను ఆ రోజు జస్ట్ ఇమాజినరీ వేలో ఇంత పెడితే బాగుంటుంది, ఇంత క్వాంటిటీ వేస్తే బాగుంటుంది అని జస్ట్ ఇమాజినరీ వేలో నేను బిర్యానీ చేసేసా. కాబట్టి ఆ రోజు సక్సెస్ అయింది. ఈరోజు అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకు? సో ఎందుకు అనేది మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాని తర్వాత దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైట్ ఆన్ బోర్డ్. కన్సిడర్ మనం క్లాస్లో కూర్చున్నాం. ఓకే, సార్ వచ్చారు. సార్ వచ్చి ప్రతి స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని బోర్డు మీద రాస్తున్నారు అనుకోండి. కన్సిడర్ బాలాజీకి 99/100. సో బాలాజీ బాగా రాశాడు. సో కొన్ని ఫీడ్బ్యాక్ బోర్డు మీద రాస్తున్నాడు. ఓకే, సో ఆఫ్టర్ 1 hour క్లాస్ అయిపోయింది. సో వేరే టీచర్ రావాలి కాబట్టి సార్ ఏం చేస్తారు, ఇక్కడ బోర్డు మీద ఏదైతే రాశాడో అవన్నీ రబ్ చేసేసి వెళ్ళిపోతారు కదా. సో ఇదొక ప్రాబ్లం అనమాట. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తర్వాత దీని సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాగిన్ సిస్టమ్. కన్సిడర్ మనలో చాలామంది జీమెయిల్ అకౌంట్ని లాగిన్ చేసే ఉంటాం. ఓకే, మనం లాగిన్ చేశాక మన యూజర్ నేమ్ ఇస్తాం, తర్వాత పాస్వర్డ్ ఇస్తాం. ఓకే, తర్వాత మనం హోమ్ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఆఫ్టర్ సమ్ టైమ్ మనం లాగౌట్ చేశాక అది మళ్ళీ ఆ క్రెడెన్షియల్స్ అనేవి అలాగే ఉంటాయా? ఉండవు. మళ్ళీ పేజ్ రిఫ్రెష్ అయ్యాక యూజర్ నేమ్ బాక్స్, పాస్వర్డ్ బాక్స్ అనేది ఎంటీగా కనిపిస్తుంది. సో ఏంటి ఇక్కడ రీజన్? ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఏం ప్రాబ్లం? ఇక్కడ ఏం ప్రాబ్లం? ఓకే, ఇక్కడ మనం ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ డేటా అనేది మనం స్టోర్ చేయడం లేదు. ఇక్కడ డేటాని మనం ఎక్కడ రాసుకోలేదు కాబట్టి నెక్స్ట్ డే బిర్యానీ చేయడం వల్ల అటర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ సార్ డేటా అంతా బోర్డు మీద రాశారు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వేరే సార్ రావాలి కాబట్టి బోర్డు మీద అంతా రబ్ చేసేసారు. సో డేటా అనేది స్టోర్ అవ్వలేదు. ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేయడం వల్ల లేదంటే లాగౌట్ చేయడం వల్ల ఇక్కడ క్రెడెన్షియల్ అనేవి స్టోర్ అవ్వలేదు కదా. సో ఎందుకు ఈ డేటా అనేది స్టోర్ అవ్వడం లేదు అనేదాన్ని మనం ఇప్పుడు టెక్నికల్ వేలో మాట్లాడుకుందాం. ఓకే అండి, మనం ప్రోగ్రామ్ రాశాక ఓకే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఆ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓకే అండి, ర్యామ్ యొక్క బిహేవియర్ ఏంటంటే అది డేటాని టెంపరీగా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. వన్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక ఆ కంట్రోల్ అనేది ఫంక్షన్ బయట వచ్చేసాక డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే అండి, అందుకే ఇక్కడ డేటా అనేది స్టోర్ అవ్వడం లేదు. ఓకే అండి, మనం ఇక్కడ క్లియర్గా రాసాం, వేరియబుల్ స్టోర్స్ డేటా ఇన్ టెంపరీ. ఓకే అండి, టెంపరీగా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలో. వన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి లేదా అంటే అదే ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. ఓకే అండి, ఇప్పుడు ఫైల్ అంటే ఏంటి, హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఓకే, ఫైల్ అంటే సింపుల్ అండి. ఫైల్ అంటే డేటా స్టోర్డ్ ఇన్ డిస్క్.
ఓకే, ఎగ్జాంపుల్ మనం మామూలుగా ఫైల్ని ఎలా స్టోర్ చేస్తాం, ఏ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం, దాని ఎక్స్టెన్షన్ ఏంటి, సపోజ్ marks.txt data.txt అని రాస్తాం కదా. సో అవన్నీ ఫైల్స్ అనమాట. ఓకే, ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే డిస్క్, ఎస్ఎస్డిలో స్టోర్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఈ డిస్క్, ఎస్ఎస్డి అనేది పర్మనెంట్ స్టోరేజ్ టైప్స్ అనమాట. ఓకే అండి. హ్యాండ్లింగ్ అంటే ఏమి, మేనేజింగ్. ఓకే, మేనేజింగ్ ఫైల్స్ అంటే కంప్లీట్గా ఈ ఫైల్స్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ని మనం ఫైల్ హ్యాండ్లింగ్ అని అంటున్నాం. ఓకే అండి. ఇక్కడ నేను ఒక టెక్నికల్ స్టేట్మెంట్ రాసా. ఓకే, సో ముందుగా ఈ టెక్నికల్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని తర్వాత ఇక్కడ నేను కొన్ని టెక్నికల్ ఎగ్జాంపుల్ కూడా రాసా, దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైల్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్ దట్ ఎనేబుల్స్ ప్రోగ్రామ్స్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ. ఓకే అండి, స్టోర్ డేటా పర్మనెంట్లీ ఎక్కడ, ఇన్ ఫైల్స్. ముందైతే ఎక్కడ ర్యామ్లో స్టోర్ అయ్యేది టెంపరీగా, ఇప్పుడు మనం ఏకంగా మన డేటాని ఫైల్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాం, అంటే ఎస్ఎస్డి, హార్డ్ డిస్క్. ఓకే, అండ్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ లైక్ రీడ్, రైట్ ఎట్సెట్రా యూజింగ్ ఫైల్ పాయింటర్స్. ఓకే అండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ లేకముందు డేటా అనేది ర్యామ్లో టెంపరీగా స్టోర్ అయ్యేది. సో మనం దాన్ని సేవ్ చేసుకోవడానికి ఇంపాసిబుల్గా ఉండేది. కాబట్టి ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ద్వారా దాన్ని మనం అచీవ్ చేసాం. ఇప్పుడు మనం ఆ డేటాని హార్డ్ డిస్క్, ఎస్ఎస్డిలో పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ అంటున్నాం. కానీ ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఒక పాయింట్ రాశాడు, బై యూజింగ్ ఫైల్ పాయింటర్స్. ఓకే అండి. సో ఇక్కడ నేను ఒక పాయింట్ రాశా, ఏమంటున్నా అంటే సి లాంగ్వేజ్ కెనాట్ డైరెక్ట్లీ వర్క్ విత్ ఫైల్స్. ఓకే అండి. ఎందుకు ఈ పాయింట్ అంటున్నాం అంటే సి లాంగ్వేజ్ అనేది డైరెక్ట్గా ఫైల్స్తో వర్క్ చేయదండి. మనకు అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే ఫైల్ పాయింటర్ అని అంటున్నాం. ఈ ఫైల్ పాయింటర్ని యూజ్ చేసుకునే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చేస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ఫైల్ పాయింటర్ అంటే ఏంటి, సో ఆ వర్డ్లోనే క్లియర్ మీనింగ్ ఉంది. సో మనలో చాలామందికి తెలిసింటే ఓకే, ఫ్రెషర్కి అయితే ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తా. సో ప్రస్తుతానికి దాని డెఫినేషన్ ఏంటో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ పాయింటర్ అంటే ఏంటి, పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఏమంటున్నామంటే పాయింటర్ అనేది ఒక అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఏ యొక్క అడ్రస్ని, ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కదా. సో దాన్ని మనం పాయింటర్ అంటున్నాం. అలాగే ఇక్కడ మనం ఫైల్ పాయింటర్ అని అంటున్నాం. ఎలాగైతే మనం వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నామో ఇప్పుడు మనం ఫైల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నాం, దాన్నే మనం ఫైల్ పాయింటర్ అని అంటున్నాం. ఓకే అండి. ఏ పాయింటర్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ఏ ఫైల్ ఈజ్ కాల్డ్ ఫైల్ పాయింటర్. ఓకే అండి. సో ఇక్కడ నేను కొన్ని టెక్నికల్ ఎగ్జాంపుల్ రాసా, సో మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. సపోజ్ నేను జస్ట్ ఇంట్ ఒక వేరియబుల్ తీసుకున్న మార్క్స్ అని, దాంట్లో 99 అనే డేటాని స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా, ఏమని, ఈ మార్క్స్ అనే వేరియబుల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నేను కన్సోల్ మీద ప్రింట్ చేస్తున్నా. ఓకే అండి, ఇట్లా కన్సోల్ ఇది. ఈ కన్సోల్ మీద నేను ప్రింట్ చేస్తే నాకు డేటా ఏమని వస్తుంది, 99 అని వస్తుంది. ఓకే, బాగుంది. ఎప్పుడైతే ఈ కన్సోల్ని క్లోజ్ చేస్తామో లేదంటే ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తామో ఈ డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది, ఎక్కడ సేవ్ అనేది ఉండదు కదా. మళ్ళీ ఇంకొకసారి రన్ చేసేటప్పుడు మళ్ళీ అది ఇన్పుట్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తుంది, అంటే డేటా అనేది ఎక్కడ సేవ్ అవ్వలేదు కదా. సో ఈ డేటాని సేవ్ ఎలా చేస్తున్నామంటే బై యూజింగ్ ఫైల్ పాయింటర్స్. ఈ ఫైల్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి. ఓకే, పర్మనెంట్గా మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ముందైతే మనం ఇలా రాసాం, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తున్నాం అంటే ఇక్కడ
ప్రింట్ ఎఫ్, ఓకే, ఎఫ్పి, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసా, మార్క్స్ యూజ్ చేసా. సో ఇప్పుడు ఇలా రాయడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం రైట్ డేటాని పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, రైట్ డేటా అంటే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఓకే, సేవింగ్ చేసుకోవచ్చు, అది ఓకే అండి. సో ముందు ఇలా రాసుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అన్నాం, పర్ఫామ్ ఆపరేషన్స్ లైక్ రీడ్ రైట్ అని అన్నాం కదా. సో ఇప్పుడు రైట్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాం, సో ఇక్కడ నేను ఎలా అయితే రాశానో దీన్నే మనం రైట్ ఆపరేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫైల్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఎట్లా రాస్తున్నా, ఎఫ్ క్లోజ్ బ్రాకెట్లో ఎఫ్ఈ అని రాస్తున్నా. సో ఒకవేళ నేను ఫైల్ని క్లోజ్ చేయాలంటే ఇట్లా రాస్తా. ఓకే, సపోజ్ నేను ఫైల్ని ఓపెన్ చేయాలనుకోండి, ఏమని రాసా, ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్. ఇది ఫైల్, మనం సపోజ్ మన డేటా మార్క్స్ డాట్ టీఎక్స్టీలో ఉందనుకోండి, ఆ ఫైల్ యొక్క నేమ్ ఇస్తాము, తర్వాత ఇక్కడ డబ్ల్యూ అని రాస్తున్నాం. డబ్ల్యూ అంటే దానికి అర్థం ఏంటంటే రైట్ మోడ్ అని, ఆర్ అని రాస్తే రీడ్ మోడ్ అని. డబ్ల్యూ అంటే మనం ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు, రీడ్ మోడ్ అంటే దాన్ని ఎడిటింగ్ చేయడానికి కుదరదు, అదా. ఓకే అండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, మనం జస్ట్ ప్రింట్ ఎఫ్ అంటే మనకి కన్సోల్ మీద అంటే జస్ట్ స్క్రీన్ మీద మాత్రమే కనిపిస్తుంది డేటా. వన్స్ దాన్ని క్లోజ్ చేశాక డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది. అదే మనం ఇలా రాస్తే ఎఫ్ ప్రింట్ ఎఫ్ అని రాస్తే ఇప్పుడు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫైల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే అండి, ముందైతే స్క్రీన్ దగ్గర వెళ్ళి చూపించేది, బట్ వన్స్ క్లోజ్ చేశాక ప్రోగ్రామ్ డేటా అనేది స్టోర్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు ఆ డేటా అనేది ఫైల్లో స్టోర్ అవుతుంది. సో డేటా అనేది ఇప్పుడు పర్మనెంట్. ఓకే అండి, మనం ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ డేటాని మనం చూడాలి, అనాలిసిస్ చేయాలనుకుంటే ఆ ఫైల్ని ఓపెన్ చేసి మనం డేటాని చూసుకోవచ్చు. ఓకే అండి, సో ఇది అండి. సో సి లాంగ్వేజ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అండి. ఓకే అండి, సో ఇప్పుడు మీ అందరికీ ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకే అండి, సో మనం ఇప్పటివరకు ఫ్యూచర్ ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్లో చాలా ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే అండి, మనం నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. ఓకే అండి, సో ఐ హోప్ మీకు ఈ ఫీచర్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నా. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ సెండ్ యువర్ కమెంట్స్ ఇన్ కమెంట్ సెక్షన్ బాక్స్. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and support to my channel. Thank you very much. Bye bye.